అడవిలో లోతుగా దాగి ఉన్న ఒక వేలేళ్ల ప్రాచీన దేవాలయం. ఆ దేవాలయం లోపల అడుగుపెట్టిన వాడెవ్వరూ తిరిగి రాలేదన్న కథలు. అదే సమయంలో యువ పరిశోధకుడు ఆర్య పురాతన గ్రంథాల్లో కనిపించిన ఒక రహస్యాన్ని తెలుసుకోవాలని ఆ దేవాలయ గుమ్మం ముందు నిలబడతాడు. తలుపు తెరిచిన క్షణమే ధడాం! రాళ్లతో చేసిన ద్వారం మూసుకుపోతుంది. దేవాలయం లోపల చీకటి, గోడల మీద మెరుస్తున్న అగ్నిదీపాలు, అడుగడుగునా ఉచ్చులు. ఆర్య ముందుకు పరిగెత్తుతాడు. అంతలోనే భూమి చీలిపోతుంది. ఒక రాయి వంతెన కూలిపోతుంది. జంప్! ప్రాణాలతో తప్పించుకుంటాడు. అచానక్ వెనక నుంచి రాళ్లతో చేసిన భారీ రాక్షస విగ్రహం జీవం పోసుకున్నట్టు ఆర్యను తరుముతుంది. హృదయం వేగంగా కొట్టుకుంటోంది. చెమట చుక్కలు కళ్లల్లో పడుతున్నాయి. ఇరుకైన సొరంగం, తలపై పడిపోతున్న రాళ్ళు, కాళ్ల కింద జారిపోతున్న నేల. ఆర్య దూకుతూ జారుతూ మలుపులు తిరుగుతూ ముందుకు పరిగెత్తుతాడు. చివరికి ముందు వెలుగు, దేవాలయ చివరి ద్వారం. ఆఖరి శక్తితో ఆర్య బయటకు దూకుతాడు. బూమ్! దేవాలయం వెనుక కూలిపోతుంది. ఆర్య చేతిలో మాత్రం ఒక చిన్న బంగారు తాయిత్తు. దానిపై చెక్కిన మాటలు, ధైర్యమే నిజమైన ధనం. ఆర్య చిరునవ్వుతో ఆ అడవిలోకి నడుస్తాడు. కాని ఆ తాయెత్తు మళ్లీ మెరుస్తుంది. ఇది ఆరంభమేనా